హాయ్ గాయ్స్! వెల్కమ్ టు కోడ్ రూల. ఈరోజు టాపిక్ వచ్చి టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది? అండ్ అలాంటి క్వెషన్స్ ఎలా ఉంటాయి? అండ్ మై ఎక్స్‌పీరియన్స్. ఈ ఎక్స్‌పీరియన్స్ గురించి మోస్ట్‌లీ ఎవరు చెప్పరు. బట్ నేను మాత్రం చెప్తున్నా. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు మన ఛానెల్‌లో కంటెంట్ చూడండి. నేను అంతా యూజ్‌ఫుల్ కంటెంటే పెడుతున్నా. చూడండి వీడియోస్ రీసెంట్ టీసీఎస్ రిలేటెడ్ పెట్టాను. అండ్ కాగ్నిజెంట్ ఎగ్జామ్స్ అండ్ పైథాన్ ప్రాజెక్ట్స్ అలా ఇలా అన్నీ పెడతామనమాట. సో, ప్లే లిస్ట్‌లు చూడండి. నేను టీసీఎస్ కోసమే స్పెషల్ ప్లే లిస్ట్ ఒకటి క్రియేట్ చేశాననమాట. అంటే టీసీఎస్ టాపిక్స్ దాని రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ వస్తే అవి ఇవి అని. సో, ఇవన్నీ చూడండి ఒకసారి టీసీఎస్ రిలేటెడ్ చూడండి. సో, నెక్స్ట్ మనం డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో, ఇది మోస్ట్‌లీ టీసీఎస్ అయాన్ సెంటర్స్ అంటే ఆఫ్‌లైన్ మీరు సెంటర్‌కెళ్ళి రాయాలనమాట మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. ఫౌండేషన్ సెక్షన్, అడ్వాన్స్‌డ్ సెక్షన్. మనం సింపుల్‌గా నార్మల్ అండ్ అడ్వాన్స్‌డ్ మోడ్ అని చెప్పుకునేద్దాం. సో, అడ్వాన్స్‌డ్ సెక్షన్ అనేది ఖచ్చితంగా మీరు రాస్తారు అది విషయం. అడ్వాన్స్‌డ్ సెక్షన్ బట్టి డిజిటల్ ఆర్ ప్రైమ్ వస్తది. మీరు ఫౌండేషన్ సెక్షన్ నీట్‌గా పెట్టినా చాలు నింజా రూల్ వచ్చేస్తదనమాట. సో, అదేం కాదనమాట. సో, టెస్ట్ ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోదాం. సో, న్యూమరికల్ ఎబిలిటీ 25 క్వెషన్స్ ఉంటాయి. అంటే 25 మార్క్స్ అనమాట. 25 మినిట్స్ అనమాట. న్యూమరికల్ ఎబిలిటీకి 25 మినిట్స్. వెర్బల్ ఎబిలిటీకి 25 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ 25 మినిట్స్ అనమాట. అడ్వాన్స్‌డ్ దాంట్లో దీనికి 25 మినిట్స్. కోడింగ్‌కి 90 మినిట్స్ ఓకేలా ఉంది. బట్ కానీ ఇక్కడ ఎవరు మీకేం చెప్పలా. ఏంటి దేని గురించి? దేని గురించంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ బిట్స్ ఉంటాయి. అసలు ఆ బిట్స్ ఎలా వస్తాయి? మనం ఎలా అప్లై చేయాలి? అసలు ఎలా పెట్టాలి? ఈ విషయం మీకెవరు చెప్పరు. సో, మెయిన్ పాయింట్ ఇక్కడ మీకు క్వెషన్స్ ఉంటాయి చూడండి. క్వెషన్‌కి స్పెసిఫిక్ టైమ్ అనేది ఉంటుంది. ప్రతి క్వెషన్‌కి. లెట్ అస్ అస్యూమ్ క్వెషన్ నంబర్ 1 ఉంది. దానికి 20 సెకండ్స్ టైమ్ ఇస్తారు. క్వెషన్ నంబర్ 2 ఉంది. దానికి 1 ½ మినిట్ టైమ్ ఇయ్యొచ్చు. సో, క్వెషన్‌ని బట్టి టైమ్ ఇస్తారనమాట. సో, మీరనుకోవచ్చు. ఓకే. 1 ½ మినిట్ మీరు 1 మినిట్‌లో ఆన్సర్ పెట్టి నెక్స్ట్ క్వెషన్‌కెళ్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్ని క్వెషన్‌లకి ఆన్సర్‌లు పెట్టినా మీరు నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళలేరు. ఎందుకంటే ఆ క్వెషన్ ప ఆ టైం వరకు అది మీ డిస్‌ప్లే అవ్వాల్సిందే. ఆ స్క్రీన్ మీదే మీకు డిస్‌ప్లే అవ్వద్ది. అంతకు మించి 1 సెకండ్ ఎక్స్‌ట్రా అవ్వదు. 1 సెకండ్ బిలో అవ్వదు. సో, 20 సెకండ్స్ అంటే 20 సెకండ్స్ నీ దాంట్లో డిస్‌ప్లే అవ్వద్ది. ఏంటి మీరు 10 సెకండ్స్‌కు అయిపోయిందబ్బా! 10 సెకండ్స్‌కి బిట్ పెట్టేసి ఎళ్ళిపోయారు. సో, అన్ని బిట్లు పెట్టుకుంటా వచ్చారు. సో, మీకు అదర్ క్వెషన్స్‌కి టైమ్ ఉంటది కదా! సో, మీరు లాస్ట్ క్వెషన్ చూసారు. దాంట్లో ఎంత 1 మినిట్ టైమ్ ఉంది. మీరు 30 సెకండ్స్‌కి బిట్ పెట్టేసారు. మిగిలిన 30 సెకండ్స్ వెయిట్ చేస్తారు. ఆ 30 సెకండ్స్ అవ్వగానే ఈ బిట్ క్లోజ్ అయ్యి ఇంకో బిట్ ఓపెన్ అవుద్ది. మీరేం చేయబోలే ఆటోమేటిక్‌గా అదే ఓపెన్ అవుద్ది. ఎందుకు? ఆ బిట్ టైమ్ 1 మినిట్టే. అంతకు మించి అది స్క్రీన్ మీద ఉండదు. ఈ బిట్ టైమ్ 20 సెకండ్స్. అంతకు మించి స్క్రీన్ మీద ఉండదు. ఆ బిట్ టైమ్ 1 ½ మినిట్ స్క్రీన్ మించి ఉండదు. సో, దీనివల్ల అందరూ ఏం చేస్తారంటే, మళ్ళీ పెట్టుకోవచ్చని చెప్పి చూస్తూ ఎళ్ళిపోతారు. దాని తర్వాత చూస్తే ఇక్కడ బిట్స్ మీరు పెట్టరు. ఏంటి టైం సరిపోదు. ఆ క్వెషన్ చదివేదానికి టైం సరిపోదు మీకు. సో, మీరు కాస్త టైం చూడండి. ఆ క్వెషన్ ఫస్ట్ టైం చూసి ఫాస్ట్‌గా చూసి పెట్టేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో బిట్స్ పెట్టాలి. చాలామంది బిట్స్ పెట్టక డిస్‌క్వాలిఫై అయిపోయారు. మా ఫ్రెండ్స్ కూడా లాస్ట్‌లో "అరే! టైం సరిపోక బిట్లు పెట్టలేదురా" అన్నారు. బట్ నేను ఒక 10 బిట్స్ దాకా వదిలేయాల్సొచ్చింది. లైక్ న్యూమరికల్ ఎబిలిటీలో ఒక 3, 4 వెర్బల్ ఎబిలిటీలో 1 ఆర్ 2 రీజనింగ్ ఎబిలిటీలో ఓ 1 ఆర్ 2 అలా వదిలేయాల్సొచ్చింది. ఎందుకు టైం సరిపోలే. నేను క్వెషన్ చూస్తున్నాను, టైం చూడలేదు, పోయింది. సో, దానివల్ల మీరు టైం చూడండి. టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ బిట్స్ అంటారా? మీరు క్వెషన్‌ని చూడండి. మీరు క్వెషన్ చూసి ఫస్ట్ టైం చూడండి. టైం ఎంత ఇచ్చాడు? 20 సెకండ్స్ ఫాస్ట్‌గా చూడాలి. లేదు 1 మినిట్. సో, క్వెషన్. సో, క్వెషన్ దేనికి కొంచెం అడ్వాన్స్‌డ్ క్వెషన్స్‌కి టైం ఎక్కువిస్తాడు. ఒక 3 మినిట్స్. అంటే 3 మినిట్స్ అంటే 3, 4 క్వెషన్‌లు కలిపి. అంటే ఇప్పుడు ఒక పెద్ద పారా ఇస్తారు. పారా రిలేటెడ్ 2, 3 క్వెషన్‌లుంటాయి. సో, దానికో 2 మినిట్స్ ఇయ్యొచ్చు. లేదు పెద్దది ఇప్పుడు మీకు సీటింగ్ అరేంజ్‌మెంట్ టాపిక్ ఉంటుంది. దాంట్లో ఒక సీటింగ్ అరేంజ్‌మెంట్ మీరు కాలిక్యులేట్ చేసుకొని వాడు ఆడ కూర్చున్నాడు, ఈడ కూర్చున్నాడు చూసుకునేసి దాని నుంచి మళ్ళీ క్వెషన్ ఉంటది. అన్నీ చెక్ చేయాలి. సో, సిలాజిజమ్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్ అనేది ఉంటదనమాట. సో, మీరు ఆ క్వెషన్ అనేది మెయిన్. ఇది డిస్‌ప్లే టైమ్ అనేది ఇంపార్టెంట్. సో, ఈ టాపిక్ డిస్‌ప్లే టైమ్ అని ఎక్కడ చెప్పడు ఓపెన్‌గా నేను చెప్తున్నా. సో, మీకు ఆ క్వెషన్ పర్ఫెక్ట్ టైమ్‌కుంటది. సో, ఇది మెయిన్ అనమాట. అండ్ మీరు ఈ న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్, రీజనింగ్, అడ్వాన్స్‌డ్ వీటిల్లో మాత్రం మీరు న్యూమరికల్ ఎబిలిటీ మొత్తం అయ్యేదాకా మీరు నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళలేరు. ఎందుకు? మీరు వెయిట్ చేస్తాను ఉండలేరు. మీరు నెక్స్ట్ కొట్టినా అది పోదు. అది పర్ఫెక్ట్ టైమ్‌కి ఆటోమేటిక్‌గా అదే సెక్షన్ మారిపోద్ది. వెర్బల్ నుంచి సెషన్ మారిపోద్ది. ఆటోమేటిక్‌గా అదే మారుతుంది. ఏం చేయలేం. అండ్ అడ్వాన్స్‌డ్ సెషన్స్ అడ్వాన్స్‌డ్ క్వాంటిటీ రీజనింగ్ దీంట్లో కూడా అంతే. బట్ అడ్వాన్స్‌డ్ కోడింగ్‌కొస్తే అట్లుండదు. అడ్వాన్స్‌డ్ కోడింగ్‌కొస్తే మీరు ఒక క్వెషన్ రాసారు. 20 అంటే 15 మినిట్స్ టు 20 మినిట్స్ దాకా ఇస్తారు. 15-20 సో, 15 మినిట్స్ ఇచ్చారు. మీరు 10 మినిట్స్‌లో కోడ్ రాసి సబ్మిట్ కొడితే మీరు నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళొచ్చు. ఓన్లీ కోడింగ్ మాత్రం ఈ ఆప్షన్ ఉంది.
బట్ రిమైనింగ్ దాంట్లో ఆప్షన్ లేదనమాట. ఈవెన్ మీరు సెకండ్ కూడా ఫాస్ట్‌గా రాస్తారు వెళ్ళిపోవచ్చు. సో, కోడింగ్‌కి మాత్రం మీకు టైము ఏంటి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోవడానికి. బట్ రిమైనింగ్ వాటికి ఉండదు. సో, ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్స్. సో, ఇదనమాట మనం ఆల్రెడీ పాస్ట్ వీడియోలో చెప్పాం. న్యూమరికల్ ఎబిలిటీకి ఏమేమి కావాలి, వెర్బల్‌కి ఏం కావాలి, రీజనింగ్ ఎబిలిటీ కావాలి, అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఎబిలిటీకి ఏం కావాలో చూసాం. అండ్ అడ్వాన్స్డ్ కోడింగ్ అండ్ నార్మల్ కోడింగ్ 2 క్వెషన్స్ దానికి ఏం కావాలో పాస్ట్ వీడియోలో చూసాం. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇదనమాట గైస్ ఈరోజు వీడియో. సో, మీరు చూడండి దీని రిలేటెడు అండ్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈరోజే. సో, మెయిన్ గుర్తుపెట్టుకోండి క్వెషన్‌కి స్పెసిఫిక్ టైమ్ ఉంటది. సెక్షన్‌కి కాదు క్వెషన్‌కి స్పెసిఫిక్ టైమ్. ఆ క్వెషన్స్ అన్నీ కలిపితే మీకు దీనికి సెట్ అవుద్దనమాట. సో, దట్స్ ఆల్ గైస్. థాంక్ యూ.